చెప్తే దుర్యోధనుడికి జ్వరం వస్తుంది తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పకుండా ఉంటే ఆహా ఇంత ఉందనుకుని వెళ్ళి చచ్చిపోతాడు. ఎలాగో అదే జరుగుతుంది కాబట్టి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటనుకున్నాడో ఏమో మరి. అందుకని తిరిగి వెళ్ళిపోయాడు. పరశురాముడికో నమస్కారం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇన్ని కష్టాలు పడి ఇంత శుశ్రూష చేసి ఏం పొందాడంటే 2 శాపాలు పొందాడు. పొంది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు గబగబా ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్ళాడు. మిత్రమారా అన్నాడు, అంతఃపురంలో కూర్చోబెట్టాడు. ఫలించిందా నీ శుశ్రూష? పొందావా దివ్యాస్త్రాలు అన్నాడు. నిజానికి కర్ణుడు పొందలేకపోవడానికి కారణం ఎవరు? దుర్యోధనుడే. కానీ ఆ దుర్యోధనుడి మనసు కష్టపెట్టలేని బలహీనతే కర్ణుడి. ఇన్ని జరిగిన కష్టపెట్టలేడు, ఆ కోణంలోకి వెళ్ళడు అసలు. అందుకే అన్నాడు, అధిప పరశురామునాశ్రయించితి కృతాస్త్రుండనైతి, నన్ను భండనమున మార్కొనంగలేరు మగలి జగంబున అనుడు అతడు ప్రమురితాత్ముడయ్యి. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అధిప, ఓ రాజా దుర్యోధన, నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి గొప్ప సాధన చేశాను, గొప్ప శుశ్రూష చేశాను. కృతాస్త్రుండనైతి, అన్ని అస్త్రములు నాకు వచ్చాయి, తెలుసుకున్నాను వరకు నిజమే, భగ్నమైపోతాయి అది చెప్పాడా? అది చెప్పడం. కాబట్టి కృతాస్త్రుండనైతి నన్ను భండనమున మార్కొనంగలేరు మగలి జగంబుననుడు. అసలు ఈ లోకంలో ఏ వీరుడు కూడా నన్ను ఎదుర్కొనలేడు. ఇది మాత్రం అబద్ధమేగా, తనకి తెలుసుగా, తన అంతరాత్మకి తెలుసుగా. కానీ కర్ణుడు ఆ మాట అన్నాడు అంటే కేవలము ఆ మిత్ర ప్రేమ. ఆ దుర్యోధనుడు బెంగెట్టుకోకూడదు. అందుకని నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనేటప్పటికీ సంతోషపడ్డవాడు ఎవరంటే దుర్యోధనుడు. అతడు ప్రమిదితాత్ముడయ్యే, పరమ సంతోషాన్ని దుర్యోధనుడు పొందాడు. పైకి నవ్వుతూ ఎంతో సంతోషంగా నిజంగా పొంది వచ్చిన వాడిలా కనపడుతున్నా 2 శాపములు నాకు వచ్చాయని లోపల తొర్రలో అగ్ని ఉన్న పచ్చని చెట్టులా కాలుతున్నవాడెవరు? కర్ణుడు. యుద్ధం ఎంత దగ్గరికి వస్తోందో కర్ణుడు అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు. నిజానికి కర్ణుడి వ్యక్తిగత దోషం కన్నా కర్ణుని యొక్క సంఘదోషమే కర్ణుడిని పాడు చేసేసింది. దుర్యోధనుడితో కూడడమే. మహాభారతాన్ని వినండి, మహాభారతాన్ని చదువుకోండి అని ఎందుకు చెప్తారంటే, ఒకడు ఎంత మంచివాడు కానివ్వండి, వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు కానివ్వండి, వాడు సరి అయిన వాడితో కూడలేదనుకోండి స్నేహంలో, వాడు మంచివాడైనా వాడు సంఘదోషము కలిగిన వాడైతే, సరి అయిన వాడితో కలిసి తిరగకపోతే, స్నేహితులను సరి అయిన వాళ్ళని ఎంచుకోకుండా అధర్మం వైపు తిరగడం మొదలు పెడితే ఈశ్వరానుగ్రహమునకు దూరమైపోతాడు. కలగవలసిన విభూతి కూడా కలగదు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే, తాను కష్టపడుతూ ఉండడమే కాకుండా తాను లోపల బాగా స్నేహితుడు అని పట్టుకోవలసింది ఎవరిని అంటే ధర్మమునందు అనురక్తి ఉన్నవాడిని, అలా భగవద్భక్తి కలిగిన వాడిని, ఆ ఉరిపిడి యందు నిలబడగలిగిన బలమున్నవాడెవరుంటాడో వాణ్ణి స్నేహితుడిగా లోపల అంగీకరించాలి. అంగీకరించి వాడితో కలిసి ఉన్నాడనుకోండి, అది ఉభయుల యొక్క అభ్యున్నతికి దారితీస్తుంది, కృష్ణార్జునుల్లా ఉంటుంది. అది లేదనుకోండి, ఒకడెంత కష్టపడుతున్నా రెండవ వాడు అపాత్రుడు కనుక, అధర్మమునందు మగ్గిపోతున్నవాడు కనుక, వాడి పక్కన చేరిన కారణం చేత వీడి విభూతులు కూడా జారిపోతాయి. స్నేహమునందు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నదానికి కర్ణ దుర్యోధనులే ప్రబల ఉదాహరణము. నేను తరచుగా అంటుంటాను, ఒక్క పువ్వుల దండలో ఒక చీమ ఉందనుకోండి, ఒక నల్ల చీమ, ఆ పువ్వుల దండ పట్టుకెళ్ళి పరమశివలింగానికి వేశారనుకోండి, అనుకోకుండా శివలింగం కూడా, ఆ శివలింగం మీద ఈ చీమ పాకే అవకాశాన్ని పొందుతుంది. నిజానికి అది వెళ్ళి శివలింగం మీద ఎక్కిందా, ఎక్కగలదా, ఎక్కలేదా, ఈ చర్చ అంతా అక్కర్లేదు. కానీ అది తిన్నగా శివలింగం మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే పూలదండను ఆశ్రయించింది కాబట్టి. అది పూలదండను ఆశ్రయించకుండా వేరొక వస్తువుని దేన్నో ఇదైందనుకోండి, కర్రని పట్టుకుందనుకోండి, ఆ చీమ
ఆ కర్రని పట్టుకెళ్ళి ఇంకో దాన్ని దేన్నో కొట్టడానికి ఉపయోగిస్తే ముందు కింద పడి చచ్చిపోయేది ఏదంటే చేమే. దేన్ని పట్టుకుంది అన్నదాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది. ఇనుమే ఉంది, అగ్నితో కలిసిందనుకోండి, వంగి ఇంటి కిటికీకి ఊచలవుతుంది. ఇనుము వంగింది కాబట్టే దేవాలయానికి అలా అద్భుతమైనటువంటి రక్షణ పరికరంగా మారింది. ఆ ఇనుమే నీటితో కూడిందనుకోండి, తుప్పు పట్టి ముక్కలై విరిగిపోతుంది, అవతల బారేస్తారు. చేత్తో ముట్టుకుంటే తెగుతుంది అని దూరంగా బారేస్తారు. నీటితో కలిసిన ఇనుము తుప్పు పట్టి నాశనమైంది. అగ్నితో కలిసిన ఇనుము 10 మందికి పనికొచ్చి శాశ్వతంగా అలా చాలా కాలం ఉంటుంది. నువ్వు ఎవరితో కలుస్తావన్నది చాలా ప్రధానం. నువ్వు ఎవరితో కలుస్తావన్నది నీ అభ్యున్నతి మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది, ఈశ్వరానుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది. అందుకే మనిషి స్నేహం విషయంలో పరమ జాగ్రత్త వహించాలి అన్న విషయం కర్ణుడి జీవితం ద్వారా కూడా మనకి అందుతుంది. లేకపోతే ఇంతమంది మహాత్ములు తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా తెలుసుకోలేదు అంటే, తెలుసుకుని కర్ణుడు ఆదరణకు యోగ్యుడైన చివరికి ప్రయోజనము దుర్యోధనుడికి చెందుతుందేమో అన్న భయము చేతనే దేవతలు అవకాశం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. మహాభారత యుద్ధం ప్రారంభం అవడానికి ముందు దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని తన పక్షానికి సర్వసైన్యాధిపతిగా అభిషేకం చేశాడు. ఆయన సర్వసైన్యాధిపతిగా పదవిని స్వీకరించిన తరువాత తన వైపు ఉండేటటువంటి బలగంలో ఉండేటటువంటి వీరుల యొక్క విభాగం చేసి, పాండవ వీరుల్లో ఉండేటటువంటి అగ్రగణ్యులెవరు, అందులో అతిరథులు, మహారథులు, అర్ధరథులు, సమరథులు ఎవరు అనేటటువంటి విభాగం చేసి చూపించాడు. దాని వలన ఎవరు ఎంతంత శౌర్యము కలవారు, ఎంతంత పరాక్రమము కలవారు అనేటటువంటి విషయం లోకానికి వెల్లడి అవుతుంది. ఇందులో శస్త్రముల యందు శాస్త్రమునందు ప్రవీణుడై ఉండాలి. శస్త్రము అంటే నిన్ననే మీతో మనవి చేశాను నేను, ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగించడంలో నేర్పరి అయి ఉండాలి. అందరూ అన్ని ఆయుధాలు ప్రయోగించలేరు. కొందరు కొన్ని ఆయుధాలే ప్రయోగించగలరు. కొందరు కత్తితో యుద్ధం చేస్తారు, కొందరు శూలంతో యుద్ధం చేస్తారు, కొంతమంది ధనుర్బాణములు వేస్తారు, కొంతమంది గదాయుద్ధం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని బాగా వాడతారు. అందరూ అన్ని ఆయుధములను బాగా వాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వారై ఉండకపోవచ్చు. కానీ ఒక్కొక్క మహావీరుడు మాత్రం అన్ని ఆయుధములతోనూ యుద్ధం చెయ్యగలిగిన వాడై ఉంటాడు. మీరు అభిమన్యుణ్ణే చూస్తే చిట్ట చివరికి ఆయన దగ్గర ఏ ఆయుధము లేకపోయినా రథానికి ఉన్నటువంటి చక్రాన్ని ఊడతీసి ఆ చక్రం ఒక్కటి పట్టుకుని యుద్ధం చేస్తే రథచక్రం చేతిలో ఉండి ఆయన చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి భయపడి అశ్వత్థామ రథాన్ని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. అంటే ఆయుధాన్ని అంత అద్భుతంగా వాడగలిగినటువంటి శక్తితో ఉంటారు. అంతేకాని చేతికి ఏదో దొరికింది కదా అని దాన్ని పుచ్చుకోవడం కాదు. ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగించడంలో, ఆ ఆయుధాన్ని అంత నైపుణ్యంతో వాడి ఎదిరి బలాన్ని పడగొట్టడంలో అపారమైనటువంటి ప్రావీణ్యమును గురుముఖత యుద్ధ ప్రక్రియ యందు నేర్చుకున్నటువంటి మహాపురుషులు ఉంటారు. అలా అస్త్ర విద్యయందు మహాప్రవీణుడయ్యుండి దానితో పాటుగా శస్త్రము తెలిసి ఉండాలి. శస్త్రము అంటే ఆయుధమును వాడడం తెలియాలి. ఉదాహరణకి బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం ఇటువంటివన్నీ కూడా మంత్రపూరితములు. ఆయా మంత్రములను గురువుల వలన ఉపదేశం పొంది ఆ మంత్రములను బాణం మీదకి కానీ చిట్ట చివరికి ఒక గడ్డి పరక మీదకి కానీ అభిమంత్రిస్తే అదే ఆయుధంగా మారుతుంది. మారి ఎవరి మీద దాన్ని ప్రయోగించారో వారిని సంహారం చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం ఒకరిని కాదు కొన్ని వేల మందిని మట్టు పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి యుద్ధ భూమిని నిశ్శేషం చేయొచ్చు కూడా. అంతంత శక్తివంతములై ఉంటాయి. అటువంటి శాస్త్రము పరిపూర్ణముగా తెలిసి ఉండాలి. తాను ప్రయోగించడం ఒక్కటే కాదు, అవతల వారు ఏ అస్త్రాన్ని ప్రయోగించారు అన్నదాన్ని పట్టుకోగలగాలి. వారు అభిమంత్రించి విడిచిపెట్టారనుకోండి, ఆ వస్తున్నటువంటి శక్తి విస్ఫోటనాన్ని బట్టి ఇది ఫలానా అస్త్రం, ఈ అస్త్రం నా వైపు ఉన్న వారిని ఎవ్వరినీ చెనకకుండా ఉండాలి అంటే దీనికి విరుగుడు మళ్ళీ ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని దాని ధాటికి తట్టుకుని నిలబడి దాన్ని నిస్సారము చెయ్యడం కోసమని ఏ అస్త్రమును ప్రయోగించాలో అటువంటి అస్త్రమును ప్రయోగించడం తెలిసి ఉండాలి. ఒక్కొక్కసారి దుందుడుకు చేష్టితములు ఉంటాయి యుద్ధంలో.
గురువు హఠం చేసినటువంటి వాడికి ప్రయోగం చేయడానికి వీలు లేకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఉపసంహారం చెప్పకుండా ప్రయోగం చెప్తారు. ఉపసంహారం తెలియకపోతే చాలా ప్రమాదం, అందుకని అసలు ప్రయోగించడానికి అవకాశం ఉండదు. కానీ అశ్వత్థామ లాంటి వాడు ఒకసారి బ్రహ్మశిరో నామకాస్త్ర ప్రయోగం చేశాడు, కానీ ఆయనకి దాన్ని ఉపసంహారం చేయడం తెలియదు. అటువంటప్పుడు లోకమునకంతటికీ కూడా ప్రమాదం ఏర్పడుతుంది ఆ అస్త్రం యొక్క విస్ఫోటన శక్తి వలన. అప్పుడు ప్రకృతి దెబ్బతినకుండా, సమతౌల్య స్థితికి ఇబ్బంది రాకుండా, లోకమంతా శాంతియుతంగా ఉండేటట్టుగా చూడడం కోసం అవతలవాడికి ఉపసంహారము రాదు అంటే లోకక్షేమము కొరకు అవసరమైతే దాన్ని కూడా తానే ఉపసంహారం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడై ఉండాలి. అది సామాన్యమైనటువంటి విద్య కాదు, అంత గొప్ప విద్య. అటువంటి విద్యలు, ఆ యుద్ధ సంబంధమైనటువంటి వాటిని గురుముఖతః ఎవరు పరిపూర్ణముగా తెలుసుకుని ఉంటాడో అది ఒక వ్యక్తి యొక్క పరాక్రమాన్ని లెక్క పెట్టేటప్పుడు మొదటి ప్రమాణంగా తీసుకుంటారు. ఇందులో ఈయనకి ఎంతవరకు ప్రవేశం ఉన్నది ఈ రెండిటి యందు అన్నదాన్ని ఒక ప్రమాణంగా తీసుకుని అసంఖ్యాకులైనటువంటి ధనుర్ధరులతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడైతే అతిరథుడు అని వర్గీకరిస్తారు. యువతలవాడు అతిరథుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎదురుగుండా ఎంతమంది ఉన్నారు అన్న దాంతో ఆయనకే సంబంధం ఉండదు. అది ఎంతమంది అయినా కానివ్వండి, అంత సంతోషంతో యుద్ధం చేస్తాడు, అంతమందిని మట్టు పెడతాడు. అంత మట్టు పెట్టగలిగినటువంటి శక్తియుక్తులు కలవాడై, అంత అస్త్ర సంపద శస్త్ర సంపద కలిగిన వాడైతే ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు చేసినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం తొందరపడి ప్రయోగించడానికి ఉండదు. ఎందుకంటే ప్రతిజ్ఞలు చేసి ఉంటారు. ఎదిరి బలంలో ఫలానా వాణ్ణి నేను చంపుతాను, ఫలానా వాణ్ణి నేను చంపుతాను అని ప్రతిజ్ఞలు చేసి ఉంటారు. అప్పుడు మీరు ఎంతసేపు యుద్ధం చేయడం సాధ్యమవుతుంది? అప్పుడు వాళ్ళని చంపకూడదు, కానీ వాళ్ళకి యుద్ధం చేయడానికి అవకాశం లేని రీతిలో నిర్వీర్యం చేయవలసి ఉంటుంది. భీష్ముడు ఉన్నాడు, శిఖండి చేతిలో మరణించాలి. ద్రోణుడు ఉన్నాడు, దృష్టద్యుమ్నుడి చేతిలో మరణించాలి. దుర్యోధనుడు ఉన్నాడు, భీముడి చేతిలో మరణించాలి. అలాగే దుశ్శాసనుడు ఉన్నాడు, భీముడి చేతిలో మరణించాలి. ఇలా ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. ఈ ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు చంపాలి తప్ప చటుక్కునే అవతలవాడు చంపేశాడు అనుకోండి, యువతలవాడికి ప్రతిజ్ఞా పరిపాలన చేసుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఇంతమంది యోధుల్ని చంపడం కుదరదు కాబట్టి సమ్మోహనాస్త్రం ప్రయోగించి అందరూ కూడా ఒరిగిపోయేటట్టుగా చేసి ఆ మాయలోకి మత్తులోకి జారిపోయేటట్టు చేసి గోవుల్ని మరల్చుకుపోయాడు. ఇన్ని విషయములను తెలిసిన్నవాడై ఉండాలి. దాని కొరకు సత్సంప్రదాయములను పాటించాలి. అపారమైనటువంటి క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలి. వీటన్నింటినీ ధరించడానికి కావలసినటువంటి తేజస్సును నిలబెట్టుకోవాలి. ఇంత గొప్పవాడై ఆయన ఎంతమందితో యుద్ధం చెయ్యగలడు అన్న విషయంలో సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమందితోనైనా సర్వశాస్త్ర పరిజ్ఞానముతో, ధనుర్వేదానికి సంబంధించి అస్త్రశస్త్రముల యందు అటువంటి పరిజ్ఞానంతో అసంఖ్యాకమైన యోధులతో యుద్ధము చెయ్యగలిగిన వాడైతే అటువంటి వాణ్ణి అతిరథుడు అని పిలుస్తారు. మహాభారత యుద్ధకాలంలో భీష్మాచార్యుల వారు కొంతమందిని అతిరథులుగా గుర్తించాడు. కరోపక్షంలో కొన్ని పేర్లు మీ సంతోషం కోసం చెప్తాను, అంటే ఓ ఇంత గొప్పవాళ్ళ అని తెలుసుకోవడానికి. అందులో దుర్యోధనుడు అతిరథుడు, కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు. ద్రోణాచార్యుల వారు అసలు సాటి లేని మేటి. ఆయనతో పోల్చడానికి లోకంలో ఇంకొక వీరుడు లేడు అన్నాడు భీష్మాచార్యుల వారు, అంత గొప్పవాడు. కాబట్టి వీళ్ళందరూ అతిరథులు. ఇక 11,000 మందిని కానీ 10,000 మందిని కానీ చేతిలో ఆయుధం ఉన్నటువంటి వాళ్ళని, ధనుర్బాణములు ప్రయోగించగలిగినటువంటి వాళ్ళని ఒక్కడే నిలబెట్టగలిగితే, వాళ్లతో యుద్ధం చేసి పడగొట్టగలిగితే, అంటే ఆయన శక్తి ఎదురుగుండా ఉన్న 11,000 మంది ధనుర్ధరులను పడగొట్టగలడు. ఇంతమంది ప్రయోగించినటువంటి అస్త్రములకు జవాబైనటువంటి అస్త్రములను ప్రయోగించగలడు. అంతటి శక్తివంతుడైతే ఆయనని మహారథుడు అని పిలుస్తారు. మహాభారత యుద్ధకాలంలో కొంతమంది, నేను అందరి యొక్క జాబితా చెప్పట్లేదు,
కౌరవులలో మహారథుల గురించి చెప్పాడు భీష్ముడు. అందులో సైంధవుడు మహారథుడు. త్రిగర్త దేశాధిపతులు 5 మహారథులు. వాళ్ళని మహారథులు అంటారు. ఇక ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడిని రథుడు అని పిలుస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. 10,000 మంది అన్నప్పుడు ఏదో చేతిలో ధనస్సో చేతిలో గదవ పట్టుకున్న వాళ్ళతో యుద్ధం చేయడం గొప్ప, అవతలవాడు 1,00,000 మందితో సమానమైనటువంటి మహాయోధుడితో యుద్ధం చేయడం గొప్ప అంటే ఒక్కొక్కసారి రథుడి స్థాయి పెరుగుతూ ఉంటుంది. అటువంటి ఒకడితో యుద్ధం చెయ్యగలిగిన వాడైతే రథుడు అని పిలుస్తారు. లేదా ఒక్కడితో యుద్ధం చెయ్యగలిగిన వాడు కూడా రథుడే. అవతలవాడు ఒకడు యువతలవాడు ఒకడు ద్వంద్వ యుద్ధంలా చేయగలిగిన రథుడు అంటారు. రథుని కన్నా తక్కువ శక్తి కలిగిన వాడు అనుకోండి, బాహ్యంలో అర్ధరథుడు అని పిలుస్తారు. అంటే ఇంకా అదే అధమాధమం, ఇంకా అంతకన్నా తక్కువ ఉండదు. అధమాధమమైనటువంటి శక్తి అంటే ఉన్నవారిలో అసలు యుద్ధానికి వెళ్ళడం సామాన్యమైన విషయం ఏం కాదనుకోండి, అదో చాలా చాలా గొప్ప విషయం. కానీ ఒక్క రథికుడితో తక్కువ శక్తి, అంతకన్నా తక్కువ శక్తితో మాత్రమే పోరాటం చేయగలిగితే అర్ధరథుడు అంటారు. భీష్మాచార్యుల వారు ఈ వర్గీకరణ చేస్తున్నాడు. కౌరవుల వైపు ఎవరెవరు యోధులు, ఏ స్థాయికి వెడతారు, అతిరథుడెవరు, మహారథుడెవరు, సమరథుడెవరు, అర్ధరథుడెవరు, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తూ కర్ణుడి వైపు తిరిగాడు. తిరిగి కర్ణుడి గురించి కర్ణుడితో చెప్పలేదు, కర్ణుడి వంక చూసి దుర్యోధనుడి వంక చూశాడు. చూసి దుర్యోధనుడితో కర్ణుడి గురించి చెప్పాడు. నీకు బ్రెగ్గడయును నెయ్యింపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు వీరిడి కృపన్ పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్ర వీర్యంబు చెరచే అట్లగుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమధిపా. దుర్యోధనుడి వంక చూసి కర్ణుడి గురించి చెప్పాడు. ఎందుకని? అసలు యుద్ధానికి ఎవరిని చూసుకుని ఎడుతున్నాడు? కర్ణుడిని చూసుకుని ఎడుతున్నాడు. ఆ కర్ణుడి యొక్క పరాక్రమం ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో చెప్తూ భీష్మాచార్యుల వారు కర్ణుడితో చెప్పకుండా దుర్యోధనుడితో చెప్పడం, ఆయనకి అసలు ఈ యుద్ధమునకు కారణభూతుడెవరో తెలుసు కాబట్టి. ఎవరిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడో ఆయన బలం ఏమిటో చెప్తున్నాడు కాబట్టి ఆయన వంకే తిరిగి చెప్పలా, దుర్యోధనుడి వంక తిరిగి చెప్పాడు. అది భీష్ముడి యొక్క దార్శనికత. అన్నాడు, నీకు బ్రెగ్గడుయును, నువ్వు మంత్రిలా భావిస్తావే, ఎప్పుడు ఏ ముఖ్యమైన విషయమైనా సంప్రదింపులు చేస్తుంటావే, అలా నువ్వు సంప్రదించేటటువంటి వాడు నీకు మంత్రాంగమును చెప్పేటటువంటి వాడు. నీకు మంత్రాంగమును చెప్తాడు కాబట్టి నీకు బ్రెగ్గడు అంటే మంత్రి అని. నీకు మంత్రి, మంత్రము అంటే ఆలోచన అని దాని అర్థం. అందుకే ఆలోచన లేకుండా చింతకాయని కొడితే పడుతుందా కింద? చింతకాయనే ఎప్పుడు పడుతుంది? ఎలా కొడితే ఈ చింతకాయ పడుతుందని ఆలోచించి గురి చూసి కొడితే పడుతుంది. అందుకని మంత్రమునకు చింతకాయ పడుతుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఆలోచనకు చింతకాయ పడుతుంది అని దాని అర్థం. అంతేగాని దాన్ని ఇంకొక రకంగా అన్వయం చెయ్యమని కాదు. కాబట్టి నీకు బ్రెగ్గడుయును నెయ్యంపు చెలియునై కయ్యంబునకు ఎప్పుడు కాలుద్రవ్వు. నీకు మంచి స్నేహితుడు, అన్నిటినీ మించి యుద్ధానికి ఎప్పుడు కూడా ముందుంటాడు, కాలు తవ్వుతుంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, నేనున్నాను, నేనుండగా భయం ఏమిటి అంటూ ఉంటాడు. అటువంటి వాడు పాండుపుత్రులతోడి పగకు నిన్నెసగొల్పు కొలువున రజ్జులు పలుకునట్టి. ఎప్పుడు పాండుపుత్రులతోడి నీకు వైరము కలిగేటట్టుగా మాట్లాడతాడు. ఏ కారణము చేత కూడా నీకు పాండుపుత్రులతో సంధి కానీ ప్రేమ కానీ కలగకుండా నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాడు. కొలువున రజ్జులు పలుకునట్టి, అలా నీతో వాళ్ళకి సంధి కలగకుండా ప్రేమ ఏర్పడకుండా ఎప్పుడూ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరిని విడదీసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. రాధాసుతుండు అర్ధరుధుడు. ఈ రాధాసుతుడున్నాడే కర్ణుడు, ఈయన అర్ధరుధుడు. కుండలములు కవచంబు పోవుట కారణముగా బీరువారినవాడు.
ఈయనకి సహజంగా కవచకుండలములు ఉన్నాయి. ఆ కారణము చేత అవధ్యుడు ఎవరి చేత చంపబడడం, కానీ ఆ కవచకుండలములను పోగొట్టుకున్నాడు, ఇచ్చేశాడు. ఇచ్చేసిన కారణం చేత అంత పెద్ద స్థాయి నుండి కిందకి జారిపోయాడు. కాబట్టి ఇప్పుడు అవధ్యుడు అన్న స్థాయిని చెప్పడం కుదరదు. వీరిడి, ఇతనికి బుద్ధి లేదు. బుద్ధి అంటే ఏ విషయంలో ఏది ఎలా నిశ్చయం చేసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచన చెయ్యలేడు. కాబట్టి వీరిడి, బుద్ధి లేనివాడు. కృపన్ పెద్ద, దయ విషయంలో అంటావా చాలా గొప్పవాడు, చాలా దయ కలిగినటువంటి వాడు. అదే ఈయన కొంప ముంచుతూ ఉంటుంది కూడా, ఈ దయే. కాబట్టి చాలా దయ కలిగిన వాడు అంటే ఆయనకి తెలియని విషయాలు లేవు అని అర్థం అట్లా భీష్మాచార్యుల వారికి. ఈ పద్యాన్ని బట్టి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం కూడా భీష్ముడికి తెలుసు. భీష్ముడికి తెలిసే భీష్ముడు కర్ణుడికి చెప్పలేదు అని అనవలసి ఉంటుంది భారతంలో. లేకపోతే కర్ణుడి యొక్క శీల వైభవం గురించి ఇంత చక్కగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆయన చాలా దయగలిగినటువంటి వాడు. పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరిచే. పరశురాముడు శపించాడన్నమాట దుర్యోధనుడితో కర్ణుడి చెప్పలా, కానీ భీష్ముడు చెప్తున్నాడు. పరశురాముడు శపించాడు ఆకర్ణ, అందుచేత ఇతనికి అస్త్రశక్తి లోపించింది, ఇతని అస్త్రములు భగ్నమవుతాయి. అందుచేత అట్లవుట వీడు పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి. అర్జునుడితో యుద్ధం చెయ్యాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు ఈ కర్ణుడు, కానీ అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు మానము ప్రాణము రెండూ దక్కించుకోలేడు. అర్జునుడితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకునేటప్పుడు ఆ సమయమునందు చెప్పబడిన మాటల వలన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అర్జునుడి చేతిలో రెండిటినీ విడిచిపెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.